కానిస్టేబుల్ ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఫ్యామిలీతో అంటే ఒక ఐటెం సాంగ్ ఉంది అండ్ స్టార్టింగ్లో ఒక చిన్న రొమాంటిక్ బిట్ టైప్లో ఒకటి ఉంటుంది. అవి స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇది ఎప్పుడు థియేటర్లో రిలీజ్ అయిందో నాకైతే తెలీదు. మన ఛానల్లో తెలుగు మూవీ రివ్యూస్ అయితే ఉండవు, కానీ కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది కాకపోతే ఒకటి టైం ఉండాలి, మనకి కుదరదు. రెండు నాకు ఓపిక అయితే ఉండాలి. అండ్ మూడోది మన కంటెంట్ కాదు, అన్నీ చేయాలంటే కొంచెం కష్టం. సో మనది తెలుగు డబ్బింగ్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ మూవీస్ అన్నీ కూడా, కానీ తెలుగు అయినా సరే థ్రిల్లర్ మూవీస్ అయితే తీసుకొస్తా. వరుణ్ సందేశ్ మూవీ, అది కూడా థ్రిల్లర్ మూవీ, కొంచెం లో బడ్జెట్ మూవీ. సరే ఓటీటీలో కదా, దీన్ని సపోర్ట్ చేద్దాం, మినిమం బాగున్నా చాలు అనుకునే మూవీ స్టార్ట్ చేసే భయ్య. కానీ ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చెయ్యకూడదు అనిపించింది భయ్య. మూవీ అయితే వరస్ట్ అని కూడా కాదు, వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. స్టార్టింగ్ ఒక 15 minutes చూశాను, నాకు అర్థమైపోయింది సీన్. ఆ టేకింగ్ అయితే మరీ దారుణం, సీరియల్లా ఉంది. ఇంకా చెప్పాలంటే సీరియల్ టేకింగ్ చాలా బాగుంటుంది, ఏదో షార్ట్ ఫిల్మ్లా. ఈ కానిస్టేబుల్ గారు మనల్ని బొక్కలో పెట్టి ఉతికారేసినట్టు అనిపించింది. కానిస్టేబుల్ ఈ టైటిల్ వినగానే మీకేమనిపించింది? ఏదో సింగం రేంజ్లో గర్జించే పోలీస్ సినిమా అనుకున్నారా? నేను అలాగే అనుకుని చూస్తే అక్కడ నాకు కనిపించింది గర్జన కాదు, గందరగోళం. ఇంకా స్టార్టింగ్ ఐటెం సాంగ్, ఆ పాట వినలేక చూడలేక నరకం అనిపించింది. ఇంకా రికార్డింగ్ డ్యాన్స్లు అమ్మాయిలు చాలా బాగా చేస్తారు, ఆ పాటలు బాగుంటాయి. ఇంకా ఆ అమ్మాయి ఎవరిని తీసుకొచ్చారు, అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా వరుణ్ సందేశ్ గారు తెలంగాణ భాష మాట్లాడుతుంటే అమెరికా నుండి వచ్చి తెలంగాణ భాష నేర్చుకుని మాట్లాడినట్టు ఉంది, అసలు సెట్ అవ్వలేదు అసలు. రీసెంట్గా నైనం వెబ్ సిరీస్ ఉంది కదా, అది బాగుంది, ఆయనది ఓకే. వరుణ్ సందేశ్ గారు చాలా ప్రయత్నం అయితే చేశారు, కానీ ఆ గొంతులో అమెరికా యాస ఇంకా పోలే. కానిస్టేబుల్ గెటప్లో ఆయన హ్యాపీ డేస్ టైసన్లా ఉన్నారు తప్ప గబ్బర్ సింగ్లా మాత్రం అస్సలు లేరు. వరుణ్ సందేశ్ గారు మన హ్యాపీ డేస్ లవర్ బాయ్ సడన్గా సీరియస్ పోలీస్గా మారితే ఎలా ఉంటుంది? సాంబార్లో జామ్ కలిపినట్టు ఉంటుంది. ఈ సినిమా ట్రోల్ చేయడం నా ఉద్దేశం అయితే కాదు, కానీ అందులో ఉన్న సీన్స్ నన్ను అలా చేసేలా చేశాయి. ట్రోల్స్ వద్దంటారు, కానీ ఇలాంటి సినిమా పడితే పక్కాగా ట్రోల్ చేస్తారు, తట్టుకోవాలి. సరే, మూవీలో మ్యాటర్ ఏంటంటే శంకరపల్లి అని ఒక ఊరు, అక్కడ వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మామూలుగా కాదు, మనుషుల్ని పెట్టెల్ని రాల్చినట్టు రాల్చేస్తుంటారు. పోలీసులు మాత్రం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని తల్ల పట్టుకుని కూర్చుంటారు. అప్పుడు ఎంట్రీ ఇస్తారు మన హీరో కానిస్టేబుల్ కాశీ. కథ వినడానికి బాగుంది, కానీ అసలు సమస్య అక్కడే. ఈ ఇన్వెస్టిగేషన్లో వాడే లాజిక్స్ చూస్తే షెర్లాక్ హోమ్స్ కూడా సూసైడ్ చేసుకుంటాడు. ఫస్ట్ హాఫ్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసా. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఎక్కడికి పారిపోలేక ఇంట్లోనే కూర్చున్నా. సెకండ్ హాఫ్ అసలు నేను ఎందుకు ఇంకా ఈ మూవీ చూస్తున్నా, నా జీవిత లక్ష్యం ఏంటని. సినిమాలో ట్విస్టులు ఉన్నాయి బాబోయ్, కానీ ఆ ట్విస్టులు చూస్తే నా మైండ్ అయితే పోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం బాగోలే, మ్యూజిక్ అస్సలు బాగోలే. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ ఏదో ఫోన్ కెమెరాతో తీసినట్టు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంత మాత్రమే, బడ్జెట్ లేదు, ఏం లేదు, మనం ఏం చేయలేం. ఫైనల్గా ఒక్క మాట చెప్పాలంటే, కానిస్టేబుల్ ఈ సినిమా చూడాలంటే మీరు వేసుకోండి సారిడాన్ టాబ్లెట్. రేటింగ్ ఓవరాల్గా ఎంత ఇస్తానంటే 1.5/5. మరి మీలో ఎవరైనా ఈ మూవీ చూసి సాహసం చేశారా? చూసుంటే చేసుంటే మీ అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ మీకోసం తీసుకొస్తా, అవి బాగున్నా బాగోలేకపోయినా చూద్దాం. థ్రిల్లర్ మూవీస్ ఒకటైనా బాగుండా పోద్దా అని ఒక ఆలోచన అంతే, మరి ఇంకేం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్, బై బాయ్, జై హింద్.